పద్మావతి ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో విక్కీ, ఆర్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే పాపను గారాబం చేయడం, పాపని ముద్దుగా చూడటం అయితే చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు వీళ్ళ ఆనందాలన్నీ నేను నాశనం చెయ్యాలా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ, ఏడుస్తూ అయితే అక్కడ నించొని అలా ఉండిపోతుంది. ఇంతలో ఎవరికీ ఏమీ చెప్పకుండా ఆరు బయటకి వచ్చి అక్కడ కూర్చొని ఉంటుంది. ఇంతలో అక్కడికి విక్కీ వచ్చి, "ఏంటి పద్మావతి ఇలా కూర్చున్నావు? ఇంకా ఎందుకు కూర్చున్నావు? పాపని తీసుకొని వద్దాం పదా, అక్కడికి వెళ్దాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే, "లేదు సారు, రావడం కుదరదు, వెళ్ళకూడదు కూడాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, "ఏంటి పద్మావతి ఇలా మాట్లాడుతున్నావు? పాప అడ్రస్ తెలిసింది కదా! మనం అక్కడికి వెళ్ళి మన పాపని మనం తీసుకొని వచ్చేద్దాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే, "లేదు సారు, పాప అయితే అక్కడ లేదు. అందుకే నేను ఇలా ఉన్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి పద్మావతి, ఏమంటున్నావు నువ్వు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. "అవును సారు, అక్కడ పాప లేదు సారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ మాత్రం కింద పడిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. "ఏంటి పద్మావతి, ఎందుకు ఇలా జరుగుతుంది" అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసిన పద్మావతి అయితే, "ఈయనకు నిజం చెప్పలేను, అలాగని నిజం దాయలేను" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ మాత్రం చాలా బాధపడుతూ, ఏడుస్తూ అయితే కూర్చొని ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్